హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు అప్డేట్? ఎస్, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యన ఏం జరుగుతుంది, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ టారో ట్రేడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. అండ్ నా విషయానికి వస్తే నేను టారోట్, ఆస్ట్రాలజీ, క్యాండిల్ మ్యాజిక్, స్పెల్స్, రీకీ, హీలింగ్ అండ్ అలాగే విచ్ క్రాఫ్ట్, వీటన్నిటిలో నేను డిప్లొమా అనేది చేస్తున్నాను. అండ్ మీరు పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటే వన్స్ మనల్ని కాంటాక్ట్ చేయండి, సొల్యూషన్ అనేది మీకు సజెషన్ చేస్తాను. ఓకే. అండ్ మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ గ్లామర్ స్పెల్ జార్, వశీకరణ ఇత్తర్ అండ్ అలాగే కమ్ టు మీ ఆయిల్, ఇవన్నీ కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ వచ్చేసి గ్లామర్ స్పెల్ జార్. ఆ స్పెల్ జార్ కూడా నేను మీకు చూపిస్తాను. వశీకరణ ఇత్తర్, ఫస్ట్ థింగ్ వచ్చేసి వశీకరణ ఇత్తర్. ఇదేంటి ఇంత చిన్న బాటిల్ ఉంది, ఏంటి ఇది ఇత్తర్ అని అంటే ఇది వసీ మిస్ట్, వశీకరణ ఇత్తర్ అనమాట. ఇత్తర్ అంటే మనకి అత్తరు బొడ్డి ఉంటుంది కదా, లైక్ అలాగా. అయితే నేను డైలీ యూసెస్ కోసం, నేను నాకు కన్వీనియంట్గా ఉండడం కోసం ఇలాగా నేను దీంట్లో చేసుకున్నాను. మీకు రావడం మాత్రం వేరే బాటిల్ అనేది వస్తుంది డెలివరీకి. ఓకే. అయితే ఇదేంటి అంటే ఇది మీకు కాన్ఫిడెన్స్ అండ్ అలాగే మీ ఆరాని క్లెన్స్ చేస్తుంది. ఓకే. క్లెన్స్ చేయడంతో పాటు మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అండ్ ఎవరైతే మీ నుండి దూరంగా జరుగుతూ ఉన్నారో వ్యక్తులు, వాళ్ళు మళ్ళీ మీకు అట్రాక్ట్ అయ్యేలాగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఓకే. ఇది వశీకరణ ఇత్తర్ అనమాట. ఇది కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే పబ్లిక్ రిలేషన్స్ లేదా ఎవరితో అయినా ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. పబ్లిక్ రిలేషన్ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే మనకి బిజినెస్, వ్యాపారం లేదా వర్క్ ఉంటుంది. అంటే కస్టమర్స్ని, క్లయింట్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. అలా అట్రాక్ట్ అవ్వాలంటే ముందు మీరు బాగుండాలి, మీ ఎనర్జీ బాగుండాలి, ఎనర్జెటిక్గా మీరు కనిపించాలి. అప్పుడు మీరు కస్టమర్స్, క్లయింట్స్, మిగతా వాళ్ళని అట్రాక్ట్ అనేది చేస్తారు. ఓకే. ఈ వసీమిస్ట్ అనేది వాడటం వల్ల మీరు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు, హుషారుగా ఉంటారు. ఎస్పెషల్లీ ఇది వాడిన ఒక అరగంట మాత్రం ఏదో ఒక తెలియని ఒక బూస్టప్ వచ్చినట్టుగా మాత్రం ఉంటుందండి. ఇది ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అండ్ మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా అదే చెప్తారు. అది వాడిన ఒక గంట, అరగంట దాకా మాత్రం ఒక ఫుల్ ఎనర్జెటిక్గా, ఒక యాక్టివ్గా ఉంటానండి నేను అని చెప్తారు. ఇది కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో వసీమిస్ట్ లేదా వశీకరణ ఇత్తర్ అని నాకు మెసేజ్ చేయండి, దీని డీటెయిల్స్ అనేవి పంపిస్తాను. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది కమ్ టు మీ ఆయిల్. కమ్ టు మీ ఆయిల్ అనేది ఇది ఒక ఆయిల్ అనమాట. ఏంటి ఆయిల్ ఏంటి అదంటే ఇత్తరు. ఓకే. ఇదేంటి ఆయిల్ అంటే స్పెల్స్, విచ్ క్రాఫ్ట్ అండ్ అలాగే అకల్ట్ సైన్స్లో ఆయిల్స్కి అత్యంత ప్రాధాన్యత అనేది ఇచ్చున్నారు. ఓకే అండి. ఒక్కొక్క ఇంటెన్షన్కి ఒక్కొక్క ఆయిల్ అనేది డిజైన్ చేశారు. ఓకే. ఆ ఇంటెన్షన్ వైజ్ ఆ ఆయిల్స్ని యూజ్ చేసినప్పుడు మీ మేనిఫెస్టేషను, ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో, లైక్ నా పర్సన్ నాతో మాట్లాడాలి, నాతో బైండ్ అయిపోవాలి, నాతో కాల్ చేయాలి, నాతో మాట్లాడాలి, ఇట్లాగా ఒక ఇంటెన్షన్, లైక్ ఎలా అంటే వాళ్ళు మీతోనే ఉండిపోవాలి అనేలాంటి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ని ఇది మేనిఫెస్ట్ చేస్తుంది ఈ ఆయిల్. ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా ఈ ఆయిల్ని మీరు యూస్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా స్పెషల్గా స్పెసిఫిక్ పర్సన్ నుంచి, ఒక పర్సన్ గురించి
మీ ఇంటెన్షన్ ఏదో ఉంటుంది కదా, అది మేనిఫెస్ట్ అవుతుంది, అది రియాలిటీలో జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఆయిల్ని కూడా ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఈ ఆయిల్ కమ్ టు మీ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్లోకి రండి. వాట్సాప్లో ఈ రెండు ఏ ప్రోడక్ట్ కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకే, బట్ ఈ ఆయిల్ మాత్రం వెరీ స్వీట్ అండ్ ఒక ఈ స్మెల్ చూస్తేనే వా అనిపించింది. ఈ ఆయిల్ అలా ఉంటుంది, బాగుంటుంది. వసీమిస్ట్ కూడా అంతే, వసీమిస్ట్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆ స్మెల్కి. ఓకే, మీరు ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, ఓకే, ఓకే. ఈరోజు నేను ఒక చిన్న సజెషన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఏంటది అంటే, మీకు ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు, లైక్ అది సిచ్యువేషన్ డిపెండబుల్. మీరు ఏదైనా కోరుకుంటున్నారు, సంథింగ్ నాకు నా పర్సన్ నుంచి కాల్ రావాలి, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలి, లేదా ఒక పని ఉంది, ఆ పని అయిపోవాలి అని మీరు ఏదన్నా అనుకున్నారు అనుకోండి, జస్ట్ మీరేం చేయొద్దు. నేను ఇప్పుడు చెప్పే ఒక సింపుల్ ట్రిక్ని మేనిఫెస్టేషన్ ట్రిక్ అంటాము. ఒక చిన్న సింపుల్ ట్రిక్ అనేది చేయండి. ఏమి చేయొద్దు, జస్ట్ మీకు ఒక థింగ్ ఏదైనా కావాలి, అది పర్సన్, లేకపోతే మనీ, లేకపోతే ఆఫర్, జాబ్, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే కనుక మీరు సీదా బయటకు వెళ్ళిపోండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి ఏం చేస్తారు, బయట ఏముంటుంది, కింద నేల ఉంటుంది కదా, మట్టి నేల, ఫ్లోరు, రోడ్డు, చెట్లు, బయట స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఉంటాయి, రైట్? ఆ నేచర్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారు, జస్ట్ సీదా సూర్యుడి వైపు, సూర్యుడు ఉంటాడు కదా బయటకు వెళ్ళిపోతే, సూర్యుడు లేదా నేచర్ని ఒక 2 seconds ఫీల్ అవ్వండి. నేచర్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు చెప్పండి. మీ ఇంటెన్షన్ ఏంటది? పర్సన్ గురించి, నా పర్సన్ నాకు వెంటనే కాల్ చేయాలి, లేదా నా పర్సన్ నుంచి నాకు కాల్ రావాలి, లేదా నా పర్సన్ నాతో రీకన్సిలియేషన్ చేయాలి. ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, మీ ఇంటెన్షన్ని బయటకి చెప్పండి. బయటకు వెళ్ళిపోయి బయటకి స్పీక్ అవుట్, బయటకి చెప్పండి. చెప్పేసేసి ఓకే ఇట్ ఈస్ డన్ అని చెప్పేసి అది అయిపోయిందని బిలీవ్ చేసి ఇంట్లోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్, నేను అలా అనుకున్నాను, అది అవుతుందా లేదా, మళ్ళీ దాని గురించి ఆలోచించడం, మళ్ళీ దాన్ని కన్ఫ్యూజన్లో మళ్ళీ ఇది అవుతుందా అవ్వదా, ఒకవేళ అవ్వకపోతే ఇట్లాగా ఆ మేనిఫెస్టేషన్ అనేది ఫ్లో అంటే ముందుకు వెళ్ళే ఎనర్జీ కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు డౌట్ పడుతూ ఉంటారో, రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఇంటెన్షన్ ఏంటి, పర్సన్ నుంచి రీకన్సిలియేషన్ జరగాలి, లేదా కాల్ కమ్యూనికేషన్ రావాలి. దాన్ని చెప్పేశారు, యూనివర్స్ వినింది. ఓకే, ఇంకా దాన్ని యూనివర్స్కి వదిలేయాలి, అది చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మేనిఫెస్టేషన్ టెక్నిక్, నేను కూడా డైలీ యూస్ చేస్తూ ఉంటాను. వన్స్ ఇది ట్రై చేయండి, రిజల్ట్ పక్కా ఉంటుంది. ఆ డేలోనే చూస్తారు రిజల్ట్. ఓకే, ఇది ట్రై చేయండి, అది వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా నాకు వచ్చి చెప్పండి. ఇంట్లో ఉండి చేసుకోకూడదా అడిగే ప్రశ్న, ఇంట్లో ఉండొద్దండి. ఎందుకంటే ఇంట్లో మనకి దిక్కులు, మన ఇంట్లో నెగిటివిటీ ఉండొచ్చు, నెగిటివ్ ఆరాస్ ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు, మన ఇంట్లో పాజిటివిటీ ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. బట్ బయట నేచర్లో అలా ఏమీ ఉండదు, నెగిటివ్ పాజిటివ్ అలా ఏమీ ఉండదు. అందుకే బయటకు వెళ్ళాలి అని చెప్పాను. మీకు బయటకు వెళ్ళలేరు, మేము అపార్ట్మెంట్స్లో ఉంటాం, మేము వెళ్ళలేము అని అంటే టెర్రస్ పైకి, బయట మీకు డాబా పైనకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చెప్పాలి. ఓకే, ఈ మేనిఫెస్టేషన్ చెప్పినప్పుడు మీ పైన సూర్యుడు అనేది, సూర్యకాంతి అనేది పడితే మంచిది. ఓకే, ఒకసారి ఇది ట్రై చేయండి, ఇది వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఓకే థర్డ్ పార్టీ. ఓకే,
థర్డ్ పార్టీ వర్సెస్ యువర్ పార్ట్నర్, వాళ్ళిద్దరి మధ్యన ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఫస్ట్ మీ పర్సన్ గురించి తీద్దాము. మా యువర్స్ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? కార్డ్స్ అవి కనబడుతున్నాయా? ఓకే, ఏంటి సార్? ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో సీరియస్గా థర్డ్ పార్టీ గురించి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారో కూడా చెక్ చేద్దాం. థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏంటి యూనివర్స్? అయ్యో పాపం, మీరు పాపం అనమాకండి అంటారు నన్ను. నేనైతే అనలే. ఈ పాపాలు పుణ్యాలు ఏమి ఉండవండి. అనుకుంటారు కానీ అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే పాపం అని గబుక్కుని అనేస్తారు. పాపం పుణ్యానికి ఈ కలియుగంలో చోటు లేదు. ప్రతి ఒక్క ప్రాబ్లంని తమ కర్మానుసారం ప్రతి ఒక్క జీవి అనేది అనుభవిస్తూ ఉంటుంది. అది తమ స్వయంగా చేసుకున్న కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. సో అందుకే నేను అసలు ఎవరిని పాపం అన్నాను. అది వాడి కర్మ, ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ జన్మలో చేసుకున్న కర్మో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకే పాపం అని నేనైతే అన్నాను. మీరు అంటారా? మీరు ఎంతమంది నన్ను అంటారు ఈ పాటికి? చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, లాస్ట్ కార్డ్. ఓకే, ఓహో వెరీ గుడ్. ఇది చూడండి, నేను అనుకున్నదే వచ్చింది ఈరోజు. సంథింగ్ ఎనర్జీస్ ఏంటో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో డిస్టెన్స్ నడుస్తుంది అని ఎనర్జీస్ నాకు అర్థమైంది ముందే. అందుకే ఈ రీడింగ్ని ఈరోజు ఎంచుకోవడం అనేది జరిగింది. ఈ రీడింగ్ కూడా అదే చూడండి, ఎవరికి వారే యమునా తీరే అన్న మాదిరి. ప్రజెంట్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యన సమ్ డిస్టెన్స్ అనేది ఏదో చూపిస్తూ ఉంది. లైక్ ఒకటి మీ పర్సన్ ఏదో థర్డ్ పార్టీ నుంచి కొంచెం స్పేస్ని కోరుకుంటున్నారు. అంటే ఓకే వాళ్ళని కొంచెం దూరం పెట్టేసేసి వీళ్ళ మీద ఫోకస్ పెట్టడం కానీ, వీళ్ళ లైఫ్కి సంబంధించిన వ్యక్తులు లేదా సిచ్యువేషన్షిప్ని వాటి గురించి వీళ్ళ లైఫ్ అంటే ఓన్ లైఫ్ గురించి ఆలోచించడం కానీ ఏదో స్టార్ట్ చేశారు అని చెప్పాలి మీ పర్సన్. అందుకే థర్డ్ పార్టీని కొంచెం డిస్టెన్స్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. దూరం పెట్టేశారు యాక్చువల్లీ ఆల్రెడీ. బాటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యన సమ్ డిస్టెన్స్ ఏదో నడుస్తుంది ప్రజెంట్ అని చూపిస్తుంది. ఈరోజు ఈ రీడింగ్ని ఎంచుకోవడానికి కారణం కూడా ఇదే.
నాకు ఎనర్జీస్లో ఏదో అర్థమవుతుంది. నేచర్ ఎనర్జీస్ ఉంటాయి కదా. ఈ థర్డ్ పార్టీ, ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో డిస్టెన్స్ అనేది ఏదో నడుస్తూ ఉంది అని చెప్పాలి. టెంపరీ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. టెంపరీ డిస్టెన్స్ అనేది కనబడుతూ ఉంది. అయితే ఇది ఈ పర్సను వీళ్ళంతటా వీళ్ళే, మీ పర్సను థర్డ్ పార్టీని కొంచెం స్పేస్ ఇచ్చారు, బ్రేక్ ఇచ్చారు అన్న మాదిరి చూపిస్తూ ఉంది. ఎందుకు? ప్రజెంట్ వీళ్ళు సంథింగ్ వీళ్ళ లైఫ్లో నష్టం ఆల్రెడీ జరిగిపోయిన లేదా నష్టపోయిన థింగ్స్ గురించి వాటి మీద ఫోకస్ పెట్టడానికి ఈ స్పేస్ అనేది థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకు? వీళ్ళు ఏదో నష్టపోయారు అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే మీ పర్సన్ గ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉండి ఒంటరిగా తన పనులు చేసుకోవడం, ఒంటరిగా ఉండడం, థర్డ్ పార్టీని వాళ్ళ బౌండరీస్లో ఉంచడం, వాళ్ళ బౌండరీస్ని వాళ్ళకి గుర్తు చేయడం అనేది ఏదో చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఏదో ఎమోషనల్గా డీప్ హర్ట్ అయ్యారండి మీ పర్సన్. స్థిమితంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఇది కోల్పోయారు అని అయితే వీళ్ళకి తెలుస్తుంది. అంటే ఏం కోల్పోయారో తెలీదా? మేము కోల్పోయారు, మమ్మల్ని కోల్పోయారు అనే విషయం వీళ్ళకి తెలీదా? ఇంకా అర్థం కావట్లేదా అంటే ఇంకా అర్థం కాని సిచ్యువేషన్లోనే ఈ పర్సన్ ఉన్నారు. ఎస్, అది నిజం. వీళ్ళకి ఏదో లోటు అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఏదో కోల్పోయి, ఏదో లేదు, సంథింగ్ ఏదో పోయింది నా లైఫ్లో అనేలాంటి ఫీలింగ్, ఆ వెలితి అనేది మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఇది ఎలా అంటే వీళ్ళని ఎమోషనల్గా కృంగదీస్తూ ఉంది కరెంట్లీ. వీళ్ళు ఏం లాస్ అయ్యారో వీళ్ళకి తెలియలేకపోయినా ఎమోషనల్గా వీళ్ళని కృంగదీస్తూ ఉంది. ఎమోషనల్ ట్రామాలీలో చిక్కుకుంటూ ఉన్నారు. అందుకే ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ఐసోలేషన్ అని అయితే నేను చెప్పలేను, బట్ ఎవరితో అంత మింగిలింగ్ అనేది అవ్వట్లేదు ఈ పర్సన్. ఓకే, అందుకే ఈ పర్సను థర్డ్ పార్టీని కూడా కొంచెం స్పేస్ ఇచ్చి దూరం పెడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. కొంతమంది మీరు చూస్తూ ఉండొచ్చు, మేబీ పైకి బాగానే ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు లైక్ మూవ్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అని. లేదు, అంతర్గతంగా డిస్టెన్స్ అనేది ఏదో చూపిస్తూ ఉంది. ఓకే, ఇవి కరెంట్ ఎనర్జీస్ ఫ్రెండ్స్. 1 మంత్ నుంచి ఈ పర్సన్ ఆ వెల్త్ని గుర్తించడం అనేది స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ ఏదో రియలైజేషన్కి కూడా వచ్చారని చూపిస్తుంది. అన్నీ చూద్దాం మనం. ఓకేనా? థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏదో కొంచెం మైండ్లో నుంచి ఇది కొంచెం తీసేయాలి, తగ్గించుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఏంటది? యూనివర్స్ థర్డ్ పార్టీస్తో ఇన్వాల్వ్మెంట్, థర్డ్ పార్టీస్తో కలిసిపోయి పనులు చేసుకోవడాలు, ఒకళ్ళు ఒక మాట మీద ఉండడాలు, కలిసిపోయి మింగిల్ అయిపోయి మిక్సీ జార్లో మిక్స్ చేసినట్టుగా కలిసిపోయి థింగ్స్ని చేయడం, వర్క్ చేసుకోవడం, లైక్ ఒకే దాంట్లో తినడం కూడా చేసిన వాళ్ళు వీళ్ళు. చెప్పాలి అని అంటే ఈ యొక్క థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టాప్ చేయాలి అని అయితే మీ పర్సన్ ఫిక్స్ అయ్యారు అని చెప్పాలి. ఒకే తాటి మీద ఉండడం, ఒకే మాట మీద ఉండడం, ఒకే దగ్గర వర్క్ చేసుకోవడం, ఒకే దగ్గర మింగిలైపోయి తినడాలు, చేయడాలు, తాగడాలు, ఒకే చోట ఉండడాలు, ఈ మిక్సింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం బ్రేక్ ఇవ్వాలి, వీటిని కొంచెం ఆపాలి అని అయితే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు ఉంటున్నారు కానీ వీళ్ళకి ఏదో ఫుల్ఫిల్లింగ్ అనేది రావడం లేదు థర్డ్ పార్టీ దగ్గర నుంచి. అండ్ అలాగే వీళ్ళు హ్యాపీనెస్ అనేది పొందలేకపోతూ ఉన్నారు. లైక్ ఎలా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉంటూ ఉన్నా కూడా అక్కడ నటించాల్సి వస్తూ ఉంది హ్యాపీగా ఉన్నట్టు. అందుకే వీటిని కొంచెం ఆపాలి అని థర్డ్ పార్టీని అయితే దూరం పెట్టారు, బట్ వీటిని ఆపాలి అని అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది మీ పర్సన్. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని అంటూ ఉంటాం కదా, అలాగే మీ పర్సన్కే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది. ఈ మాట చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, బట్ మీ పర్సన్
ఈ థర్డ్ పార్టీకి సమ్వన్ ఎవరితోనో ఏదైనా లైక్ ఫ్రెండ్షిప్ లేకపోతే అటాచ్మెంట్ అనేది ఆ, ఉండడం అనేది ఏదో వీళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అది కూడా ఒక రీజను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ పార్టీస్తో అటాచ్మెంటు, థర్డ్ పార్టీస్తో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల వీళ్ళు ఈ పర్సన్ని కేర్ చేసిన పర్సన్ లేకపోతే ప్రేమనిచ్చిన లేదా లాయల్ తల్లితో సమానమైన ప్రేమని ఇచ్చిన పర్సన్ని వీళ్ళు లాస్ అయిపోయారు అని అయితే ఈ పర్సన్ కొంచెం ఎలా అంటే ఇన్సెక్యూరిటీకి గురి అవుతున్నారు. ఇన్సెక్యూరిటీకి వీళ్ళు కోల్పోవడానికి సంబంధం ఏంటంటే వీళ్ళ ముందు ఈ పర్సన్ మీరే అయి ఉంటే కనుక వీళ్ళ ముందు వీళ్ళ మొహం చూపించుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు, వాళ్ళకే తెలుసు ఆ విషయం. మొహం చూపించడానికి కూడా సిగ్గుగా ఉందని చెప్పచ్చు. ఎందుకు? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక ఎంప్రెస్ క్వీన్, బట్ ఈ థర్డ్ పార్టీలు ఎందుకు పనికిరారు? అసలు వీళ్ళకి సూట్ అయిన వాళ్ళే కాదు, వీళ్ళకి ఎందుకు పనికిరారు? లైక్ ఎలా అంటే రోడ్డును పోయే అనాకారి వాళ్ళ కోసం ఈ పర్సన్ ఒక క్వీన్ ఎంప్రెస్ లెవెల్ ఉన్న పర్సన్ని దూరం చేసుకున్నారు అని చెప్పచ్చు. అందుకే వీళ్ళకి మొహం లేదు. ఓకే, ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళకి చెప్పారా అని మీరు అడగచ్చు. ఆడవాళ్ళకి కాదు, ఇది ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి. నాకు కన్వీనియంట్గా ఉండడం కోసం నేను చెప్తాను ఆడవాళ్ళు మగవాళ్ళు అని. నేను మగ పర్సన్ని ఊహించుకొనే చెప్తా, ఎందుకు నేను లేడీ కాబట్టి. మీరు మెన్స్ చూస్తూ ఉంటే మీరు ఆపోజిట్ జెండర్ మాత్రమే చూసుకోవాలి. ఓకే, అందుకే మెన్ ఉమెన్ ఆమె అతను అని చేయకుండా మీ పర్సన్ అనేది చెప్తూ ఉంటాను రీడింగ్లో. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, థర్డ్ పార్టీ గురించి కూడా ఈ పర్సన్కి ఏదో రియలైజేషన్ వచ్చిందంట. యా, థర్డ్ పార్టీతో ఈ పర్సన్ జస్ట్ మెటీరియలిస్టిక్ థింగ్, వర్క్ పర్పస్ ఈ పర్సన్ వాళ్ళతో మింగిల్ అయిపోయి ఉన్నారు. అయితే వాళ్ళతో హ్యాపీనెస్ అనేది ఉండదు, తన హ్యాపీనెస్ థర్డ్ పార్టీ దగ్గర లేదు అనే విషయాన్ని ఈ పర్సన్ గ్రహిస్తున్నారు, రియలైజేషన్కి వస్తూ ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ కూడా బిహైండ్ సెన్స్ వర్క్ ఏదో చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా అది కూడా మీ పర్సన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు అని చెప్పాలి. ఓకే, ఫైనల్లీ ఈ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏదో డెసిజన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఏంటది యూనివర్స్? ఏంటది? ఏం డెసిజన్? యా, సంథింగ్ పెద్ద డెసిజన్ ఏదో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏదో తీసుకోబోతూ ఉన్నారు. యా, ఈసారి ఈ పర్సన్ క్లియర్ అండ్ సెట్ బౌండరీస్ అని చెప్పాలి. వీళ్ళు థర్డ్ పార్టీకి బౌండరీస్ పెట్టాలి, వాళ్ళ హద్దులు ఏంటి అనేది గుర్తు చేయాలి అనేది కొంచెం పెద్ద యాక్షన్ని పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అందుకే కావచ్చు థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఏదో స్పై చేస్తూ ఉన్నారు. స్పై ప్లస్ అబ్జర్వేషన్లో పెట్టారు. వాళ్ళ ప్రతి ఒక్క అణువు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కటి వాళ్ళు మిస్టేక్ చేసి దొరికిపోయారా, కట్ ఆఫే. ఆ స్టేజ్లో మీ పర్సన్ ఉన్నారు. కట్ ఆఫ్ చేద్దాం వీళ్ళతో నాకేం అవసరం అనే స్థితికి వచ్చే నాటికి కూడా ఈ పర్సన్ ఇది వర్క్ ఆర్ బిజినెస్లో ఈ మనీ పరంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల దాని గురించి మళ్ళీ బ్యాక్ స్టెప్పింగ్ వేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ సెల్ఫ్ గ్రోత్ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫౌండేషన్ని గ్రో చేసుకోవాలి. థర్డ్ పార్టీని కూడా ఇప్పుడు దూరం పెట్టాల్సిన సమయం వచ్చింది అని ఇప్పుడు డెసిజన్కి అయితే వస్తూ ఉన్నారు. ఎందుకు? కాలం అన్నిటినీ నేర్పిస్తుంది, కాలం అన్నిటినీ చూపిస్తుంది మనకు కళ్ళకు కట్టినట్టుగా. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉండింది అని అన్నీ చూపిస్తుంది. అదే మాదిరి థర్డ్ పార్టీ యొక్క రియాలిటీని కూడా, రియల్ ఇంటెన్షన్స్ని, వాళ్ళ ట్రూ కలర్స్ని ఈ పర్సన్ ఇప్పుడిప్పుడు అర్థం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం కోసం ప్రిపేర్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, వెరీ గుడ్. మరి థర్డ్ పార్టీ సంగతి ఏంటి? థర్డ్ పార్టీ పాపం ప్రజెంటు
ఒంటరిగా గడుపుతున్నారు, ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పాలి మీ పర్సన్ కారణంగా. అయితే ఈ ఒంటరితనంలో ఉండి కూడా మీ పర్సన్స్తో ఎక్కువగా కాల్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఫ్లో చేయాలనుకోవడం, వాళ్ళతో కొత్త ప్రారంభం చేయడం కోసం ఎక్కువగా కాల్స్ చేయడం, ఎక్కువగా వాళ్ళని మీ పర్సన్ని డిస్టర్బ్ చేయడం ఇదంతా చేస్తూ ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఆల్రెడీ బౌండరీస్ని గుర్తు చేయాలని అనుకుంటూ ఉన్నారు కదా, అందుకే ఇప్పుడు థర్డ్ పార్టీని అవాయిడ్ చేయడం అనేది మీ పర్సన్ చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ మాత్రం మళ్ళీ స్లోగా తన ట్రాప్లోకి వాళ్ళ వేలోకి మళ్ళీ లాక్కోవాలని అయితే కొంచెం తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పాలి. ఎందుకు? థర్డ్ పార్టీ ఒంటరితనాన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వీక్నెస్ ఏంటో తెలుసు. ఓకే, థర్డ్ పార్టీ తీవ్రంగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ పర్సన్ ఆల్రెడీ వీళ్ళని డిస్టెన్స్లో పెట్టడం, కమ్యూనికేషన్ వైజ్ కొంచెం బ్రేక్ ఇవ్వడం అనేది ఈ పర్సన్ చేశారు. సో అందుకే మళ్ళీ కాంటాక్ట్ రావాలి అని అయితే మళ్ళీ ఈ థర్డ్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్పాలి. అయితే వీళ్ళ వీక్నెస్ ఏదైతే ఉన్నిందో, మీ పర్సన్ వీక్నెస్ అది ఏదైనా కావచ్చు, ఆ వీక్నెస్ని ఉపయోగించుకోవాలి అని అయితే ఈ థర్డ్ పార్టీ చాలా అంటే చాలా తెలివిగా మళ్ళీ ప్రయోగాలు ప్లస్ ప్రయత్నాలు రెండూ చేస్తున్నారు. ఓకే ఓకే చాలా ప్రయత్నాలు అయితే ఈ పర్సన్ పైన ఈ థర్డ్ పార్టీ చేస్తున్నారని చెప్పాలి. కానీ థర్డ్ పార్టీ స్థిమితంగా అనేది ఉండడం లేదు మీ పర్సన్ చేసే కార్యకలాపాల వల్ల. వన్స్ అపాన్ ఎ టైం ఎలా అయితే మీరు అంతర్గతంగా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి గురి అయ్యే వాళ్ళు ఈ మీ పర్సన్ కానీ ఇల్లేం పెద్ద ఎవరితో ఉన్నా ఇదే తలనొప్పి. థర్డ్ పార్టీ సుఖంగా లేరు, మీరు సుఖంగా లేరు. ఈ పర్సన్ నుంచి వీళ్ళ థింకింగ్ వే, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ నేచరు, వీళ్ళ పనుల కారణం చేత వన్స్ అపాన్ ఎ టైం మీరు ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేసేవాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ ఫేస్ చేస్తుంది. లైక్ ఎలా అంటే థర్డ్ పార్టీకి అర్థం కావడం లేదు ఈ పర్సన్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అని. ఒంటరితనం ప్లస్ నెగిటివిటీ, ఈ నెగిటివిటీతో కారణంగా ఈ థర్డ్ పార్టీ కొన్ని పనులు కూడా చేసేయడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మీ పర్సన్ ముందు లేదా మీ పర్సన్కి రాంగ్గా కన్వే అవుతూ ఉన్నాయి. లైక్ దీనివల్ల అంటే మంచి చేసినా కూడా చెడే అనేది ఈ థర్డ్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ఎదురవుతుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ రాంగ్ అనేలాగా జరుగుతూ ఉంది. థర్డ్ పార్టీకి ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పచ్చు. ఓకే, నయానో భయానో మళ్ళీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన వేలోకి తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. రిటర్న్ రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. కొంచెం గట్టిగా ఫైట్ చేస్తున్నారు అని కూడా చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య కరెంట్లీ మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎత్తుకి పై ఎత్తులు వేసుకోవడం జరుగుతున్నాయి. అండ్ ప్రయోగాలు, బిహైండ్ సెన్స్ ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. లైక్ అన్ని రకాలుగా ఎలా అయినా సరే మళ్ళీ వీళ్ళు ఈ థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇచ్చి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ థర్డ్ పార్టీ కూడా దానికి అలవాటు పడిపోయి వీళ్ళు ఎందుకు పనికిరారు. బట్ వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? నేను ఒక యువరాణిని, నా పర్సన్ నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నా దగ్గర ఏదో మ్యాటర్ ఉంది. లైక్ వీళ్ళు అవసరం కొద్దీ వీళ్ళ దగ్గరికి వెళ్ళారనే విషయం, అవసరానికి థర్డ్ పార్టీని ఉపయోగించుకుంటున్నారు అనే విషయం థర్డ్ పార్టీకి తెలియలే. ఓకే, ఆ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ క్రేవ్ చేస్తూ ఉన్నారు. ఒక యువరాణిని నాకు లైక్ నేను అందరికన్నా ఒక ప్రయారిటీ, లేకపోతే నేను అందరికన్నా గొప్ప అనేలాంటి ఒక ఇల్యూజన్ని మీ పర్సన్ తన మైండ్లో పెట్టేశారు. దానికి వీళ్ళు అడిక్ట్ అయ్యారు. దీనివల్లే ప్రజెంటు థర్డ్ పార్టీ ఓవర్వెల్మింగ్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, అంతర్మదనం, ఈ మదనాలు ఎన్ని ఉంటే అన్నీ పడుతున్నారని చెప్పాలి మీ పర్సన్ కారణంగా. కానీ పాస్ట్లో ఈజీగా కంట్రోల్ చేసిన థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతా ఉంది. ఎందుకు? ప్రజెంట్ వీళ్ళు రియాలిటీలో జీవించడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఎలా ఉంటారు అనేది తెలియడం లేదు. ఓకే, థర్డ్ పార్టీ కూడా ఒక్కొక్కసారి
ప్రేమగా ఉంటుంది, ఇంకోసారి పగపట్టి సాధించాలనుకుంటూ ఉంది మీ పర్సన్ గురించి, ఒక పక్కన ఇంకొక వీళ్ళని అండర్ కంట్రోల్లో పెట్టుకొని ఇట్లా మిక్స్డ్గా ఈ మీ పర్సన్స్తో కూడా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అయితే మీ పర్సన్ ఆల్రెడీ వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టారనే విషయం తెలియక మిస్టేక్ బై మిస్టేక్ అనేది ఇప్పుడు థర్డ్ పార్టీ అనేవాళ్ళు చేస్తూ ఉన్నారు మీ పర్సన్ దృష్టిలో. ఓకే, అది రాంగ్గా కూడా కన్వే అవుతుంది. అయితే వీళ్ళ ట్రూ ఇంటెన్షన్ అయితే ఇంకా 2 months లోపల బయటపడబోతుంది అని చెప్పాలి. వీళ్ళకి ఏదో మూడింది, ఒక 2 months లోపల ఈ థర్డ్ పార్టీకి సిచ్యువేషన్కి ఏదో మూడింది. ఈదారు వీళ్ళ లైఫ్లో ఉండడం, అసలు పూర్తిగా వెళ్ళిపోవడం అనేది ఏదో చూపిస్తుంది. అయితే థర్డ్ పార్టీ మాత్రం అవకాశాల గురించి తెగ వెతుకుతున్నారు మీ పర్సన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడం కోసం కరెంట్లీ. ఎందుకు వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళకి అసలు వీళ్ళు ఎటు కాకుండా పోతారు, తెగిన గాలిపటం మాదిరి వీళ్ళు ఎటు కాకుండా వెళ్ళిపోతారు అని వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వద్దు, వీళ్ళని ఓన్లీ స్టక్ చేసి ఉంచాలి అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ని ఎలా అయినా సరే మళ్ళీ పట్టాలి, మళ్ళీ మన వేలోకి తెచ్చుకుందాం అనేది ఇంటెన్షన్ మీద స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ థర్డ్ పార్టీకి మా వ్యూవర్స్ పర్సన్కి మధ్యన ఫ్యూచర్ ఏం జరుగుతుంది చెప్పండి. నేను చెప్పాను కదా 2 నెలలు ఏదో మూడింది అని వీళ్ళకి. ఎస్, వితిన్ 3 weeks to 3 months లోపల హార్ట్ బ్రేక్కి గురి అవ్వబోతూ ఉన్నారు ఇద్దరు. ఓకే, మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో ఇప్పటి వరకు బర్త్డేనని తెలిసినా కూడా మోస్తూ వచ్చారు తప్పక. ఓకే, అయితే ఇప్పుడు దింపేసుకోవాలి అనే ఆలోచనకు వస్తారు. ఇక అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం అనే ఆలోచనకి మీ పర్సన్ రాబోతూ ఉన్నారు. ఎస్, తన ప్రయారిటీ, తన రెస్పెక్ట్, తన వాల్యూ, తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా తన నుండి దూరం అయిపోయిన వ్యక్తులు, తను దూరం పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తిరిగి వెతుకులాడుతూ వస్తారు. ఓకే, ఈ రీడింగ్ని ఏమని ప్లాన్ చేస్తారు? బ్లాక్డ్ ఎమోషన్స్ అని పెట్టేసేయండి కామెంట్. ఇలా పెడితే ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ డిస్టెన్స్ పెరిగిపోయింది. ఈ ఎమోషనల్లీ కనెక్ట్ చేయాలని అయితే ఈ అమ్మాయి అనుకుంటుంది థర్డ్ పార్టీ. సో అలాంటిదంతా వద్దు, ఆ ఎమోషనల్లీ కూడా బ్లాక్ అయిపోయేలాగా మీరు ఎమోషనల్ బ్లాక్డ్ ఎమోషన్స్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. వాళ్ళిద్దరికీ అసలు ఎమోషనల్లీ కటింగ్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.